శ్రీ సంకష్టహార మహాగణపతి క్షేత్రం కామారెడ్డి తెలంగాణ కాణిపాకంగా ప్రసిద్ధి చెందిన స్వయంభూ శ్రీ సంకష్టహార మహాగణపతి క్షేత్రం కామారెడ్డిలో పశ్చిమ హౌసింగ్ బోర్డ్ కాలనీలో భక్తుల కోరికలు తీర్చే మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతుంది. కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్ళే రహదారి పక్కనే ఉంది ఈ దేవాలయం. గేటు దాటుకొని ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళగానే ఎడమవైపు యజ్ఞశాల, ధ్వజస్తంభం, కుడివైపున ఒక వేదిక మీద సర్పాకారంలో సుబ్రహ్మణ్య స్వామి, హనుమంతుని విగ్రహాలు ఉన్నాయి. దానికి ఎదురుగా దత్తాత్రేయ స్వామివారి దేవాలయం, పక్కనే పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయం, ఆ పక్కనే నవగ్రహ దేవాలయం కూడా మనకు దర్శనమిస్తాయి. అత్యంత విశాలమైనటువంటి ప్రాంగణాన్ని దాటుకొని ముందుకు వెళ్ళగానే ప్రధాన దేవాలయంలో దేవాది దేవుడు సంకష్టహార మహాగణపతి దివ్యమూర్తి మనకు దర్శనమిస్తుంది. ఈ క్షేత్రంలో నిత్య పూజాది కైంకర్యాలతో పాటు ప్రతి నెల సంకష్టహార చవితి, వినాయక చవితి ఉత్సవాలు, అదేవిధంగా మాస శివరాత్రి, మహాశివరాత్రి, దేవీ శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఎవరైతే సంతానం కోసం పరితపించే దంపతులు ఉంటారో వారికి ఫాల్గుణ మాస శుక్లపక్ష చవితి నాడు ఇక్కడ అత్యంత వైభవంగా పుత్రకామేష్టి యాగం నిర్వహింపజేస్తున్నారు. వారిలో చాలామందికి సంతానం కలిగినట్లుగా ఇక్కడి కథనాలు తెలియజేస్తున్నాయి. వినాయకుడి దేవాలయం పక్కనే కుమారస్వామి దేవాలయం, ఆ పక్కనే వినాయకుడి తల్లిదండ్రులైనటువంటి భారతదేశంలోనే అరుదైనటువంటి శివాలయం గ్రహమండలేశ్వరాలయం, ఒకే పానమఠం మీద ఆదిశేషుడు, సూర్యాది నవగ్రహాది దేవతలు, అష్టదిక్పాలకులు కలిగినటువంటి స్ఫటికలింగేశ్వరుని సేవిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. గ్రహమండలేశ్వరాలయ దేవాలయం పక్కనే అమ్మవారు భవానీమాత రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ ప్రధాన దేవాలయాల వెనుక భాగంలో శ్రీ షిర్డి సాయిబాబాను భక్తులు దర్శించుకుంటారు. ఈ దేవాలయంలో వినాయకుడిని మనస్ఫూర్తిగా సేవించుకొని ముడుపులు కట్టినట్లయితే కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఇది శ్రీ సంకష్టహార మహాగణపతి దేవాలయానికి సంబంధించిన విశేషాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.